అంటే సెక్స్ వృత్తి అని చెప్పేసి అన్నావు కదా అన్న. అంటే ఆ రూట్కి వెళ్ళాలని ఏమన్నా అనుకున్నావా, లేకపోతే లేదు ఇదే మన ఇట్లా బెగ్గింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నావా? ఇప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఏమైనా చేయాలి. అవును, మన జీవనోపాధి కోసం మనం ప్రయత్నించక తప్పదు. అవును, ఇప్పుడు బెగ్గింగ్ కి వెళ్తే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటారు. మీకు ఇదే పనా, వేరే పని చేసుకోరా, పని చేసుకొని వాళ్ళే అంటారు పని ఇవ్వమంటే మా దగ్గర లేదు అంటారు. అంటారు. అవును. అలాంటి టైంలో మనం ఏం చేయలేం, ఇంకా శరీరాన్ని అమ్ముకోవడం తప్ప. పైగా ఈ జనాలు చూసే వాళ్ళు ఏంటంటే వీళ్ళు భిక్షాటన చేస్తారు సరిపోదు, ఇంకా శరీరాన్ని అమ్ముకుంటారు, ఇంకేం చేస్తారు. ఇప్పుడు మేము కానీ శరీరాన్ని అమ్ముకోకపోతే చాలా మంది ఆడవాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి. నడి రోడ్డు మీద మేము 12 గంటల రాత్రి నిల్చోకపోతే ఈ కాలంలో స్త్రీలు అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీదకి రాలేరు. స్వాతంత్రం వచ్చింది అంటారు, మేము లేకపోతే స్వాతంత్రం ఆడవాళ్ళకి ఇంకెక్కడ ఉంటుంది? ఎన్నో మేము లేనప్పుడు ఇప్పటికే చాలా అగత్యాలు, మానభంగాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. అదే మేము రోడ్ల ఎక్కి వేశ్య వృత్తులు మానేస్తే ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇది కాస్త జనాలు గుర్తుపెట్టుకుంటే మేము ఇంకా